ఈ ట్రీట్మెంట్ అయితే. నీ ఎక్స్పీరియన్స్ నువ్వు అందరికి చెప్తున్నావు అంటే ఇది చాలా వేరే వాళ్ళకి అది చాలా ధైర్యం ఇస్తుంది, ఇంకా హెల్ప్ అవుతుంది, ఇంకా హెల్ప్ అవుతుంది, ధైర్యం ఇస్తుంది, వాళ్ళకి కూడా తెలుస్తుంది మాకు ఏమి ఇట్లాంటి ఇబ్బంది ఉండదు అని. చాలా మంది ఇట్లనే భయపడి ఇంట్లోనే ఉంటారు మ్యామ్, బయటికి రారు. ఎందుకు ఇంకా ఏజ్ వేస్ట్ చేసుకుంటారు, ఏజ్ కూడా ఏజ్ వేస్ట్ చేసుకుంటారు. ఇప్పుడు నువ్వు యంగ్ ఉన్నావు, ఇప్పుడు నువ్వు 5 years ఇట్లానే పాస్ చేసేసి వచ్చినప్పుడు అప్పుడు నాకు కూడా కొంచెం అంత కాన్ఫిడెన్స్ ఉండదు ప్రెగ్నెన్సీ వస్తుందా లేదు అని. ఇప్పుడు నాకు ఎందుకు ఉండే 1 or 2 attempts డెఫినెట్లీ నీకు అయిపోతుంది, నీ బేబీస్ కూడా ఇంకా ఫ్రీజ్ చేసి పెట్టినాము. సో అట్లాంటి కాన్ఫిడెన్స్ నాకు ఉంది. అండ్ ఇంకా చాలా మంది ఏం చేస్తున్నారంటే మేము సరేలే ఇది ఆయుర్వేదిక్ అది ఇది అని చాలా మంది చూస్తున్నా నేను. ఆయుర్వేదిక్ తిన్నా ఏం తిన్నా అసలు రావట్లేదు మ్యామ్, కంపల్సరీ ఐవీఎఫ్ కి రావాల్సిందే వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు ఈ రోజుల్లో ఫుడ్ అట్లా ఉంది కదా మ్యామ్. సో ఫుడ్ అట్లా ఉండడం వల్ల మనం చాలా తక్కువ మందికి నార్మల్ వస్తుంది, చాలా ఎక్కువ మంది ఏంటంటే టైం వేస్ట్ చేసుకుంటారు. 4 years 10 years ఆయుర్వేదిక్ అది ఇది అని, కానీ అసలు వాటితో రానే రాదు. పెళ్ళైన తర్వాత ఒక 2-3 years మాక్సిమం ఒక 4-5 years చూడాలి అంతే మ్యామ్. సరే రావట్లేదు అంటే డైరెక్ట్ గా ఐవీఎఫ్ కే రావాలి అని చెప్తాను నేనైతే. అనవసరంగా టైం వేస్ట్ చేసుకొని అది ఇది అదంతా వేస్ట్, మన హెల్త్ ఖరాబు. అన్ని మెడిసిన్స్ బయట వేరే వేరేస్ ఇస్తారు, నార్మల్ వస్తుంది, ఇది వేసుకో అది వేసుకో వచ్చేస్తుంది అని అంటారు, కానీ అలా హెల్త్ చాలా వీక్ చేసుకుంటున్నారు మ్యామ్ బయట అవి యూజ్ చేసి. సో వాళ్ళు అట్లా బయట వెళ్ళకుండా వాళ్ళు ఈ రోజుల్లో అయితే ఐవీఎఫ్ అనే ప్రాసెస్ కి వచ్చేస్తే అలాగే వాళ్ళ హెల్త్ కూడా మీకు మంచిగా ఉంటది, అండ్ బేబీస్ కూడా త్వరగా వచ్చేస్తుంది. ఏజ్ కూడా అవుతా ఉంటది కదా మ్యామ్. ఏజ్ చాలా ఇంపార్టెంట్, ఏజ్ కూడా చాలా ఇంపార్టెంట్. మేల్స్ కి ఏజ్ అంత ఇంపార్టెంట్ లేదు, కానీ ఫీమేల్ పార్ట్నర్ కోసం ఏజ్ చాలా ఇంపార్టెంట్. ఫీమేల్ కి అసలు మేల్ కి ఎంత ఏజ్ ఉన్నా పర్వాలేదు, కానీ ఫీమేల్ కి అనేది ఈ ఏజ్ వరకు మాత్రమే మనం చూపించుకుంటే